హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 329కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం. సో టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందుగా వచ్చేసరికి ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి నేను రెడ్మీ నోట్ 7 ప్రో అన్బాక్స్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోతే నేను పైన కార్డ్స్లో లింక్ అయితే వదిలేస్తాను. సో అక్కడైతే మీరు చూడొచ్చు. ఇది రెడ్ కలర్ వేరియంట్ అనమాట. సో గతంలో నేను ఒకసారికి రెడ్మీ నోట్ 7 చేశాను. సో సేమ్ అదే రకంగా అయితే ఈ కలర్ కూడా అయితే ఉంటుంది. సో దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటనేది ఆ వీడియోలో అయితే మీకు వివరించాను. సో ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి పైన కార్డ్స్లో వదిలేస్తాను. అక్కడ చూడండి, చాలామంది చాలా లేట్ అయిందని అడుగుతున్నారు. బట్ ఒకసారికి నేనేం చేయలేను, ఎందుకంటే మనకి వచ్చేసరికి రివ్యూ హిట్ అయితే రాలేదు. నేను కొని చేశాను. అది కూడా నేను ఫస్ట్ లైన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నాకైతే మొబైల్ దొరకలేదు. తర్వాత నేను ఆఫ్లైన్ స్టోర్లో నేను బ్లాక్లో కొన్నాను. ₹1000 ఎక్స్ట్రా పెట్టి ₹15,000 అయితే ఈ మొబైల్ని అయితే కొన్నాను. సో అందువల్ల మనకైతే అన్బాక్సింగ్ అయితే లేట్ అయింది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సాటర్డే సండే మనకి టెక్ న్యూస్లో అయితే ఎక్కువ ఏమి ఉండవు. మనకి ఈ 2 రోజులు హాలిడే కిందే వస్తాయి అనమాట. అందువల్ల మనకి ఎక్కువ టెక్ న్యూస్లు అయితే ఉండవు, వర్కింగ్ డేస్ కాదు కాబట్టి. సో ఉన్న వరకు నేను టెక్ న్యూస్ని అయితే చకచగా చెప్పేస్తాను. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి OnePlus 7 ఈ మొబైల్ సంబంధించి మనకి చాలా రెండర్స్ అయితే లీక్ అవుతూ వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసరికి వీటికి సంబంధించిన 3 కలర్స్ అయితే బయటకు వచ్చినాయి. 3 కలర్స్ కనుక చూస్తే మనకి గ్రేడియంట్ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. అది ఏ కలర్ అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేకపోతున్నాం. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి గ్రే, పర్పుల్ అలాగే బ్లాక్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేసి ఉంది. బట్ వచ్చేసరికి కలర్స్ చూడడానికి అయితే అలాగైతే లేవు. అలాగే మనకి OnePlus 3 అండ్ 3T రెండు మొబైల్స్ Android 5 బీటా వర్షన్ వచ్చేసరికి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వీళ్ళు మాత్రం ఈ బీటా వర్షన్ని Android 5 అయితే వాడగలరు. సో దీనికి సంబంధించి వాళ్ళ వెబ్సైట్లో అయితే రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఒకవేళ మీరు 3 కానీ 3T కానీ వాడుతూ Android 5 అప్డేట్ మీరు అంటే బీటాలోకి వెళ్ళాలి అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. నన్ను అడిగితే మాత్రం బీటా వర్షన్స్కి దూరంగా ఉండమని చెప్తాను. కొత్త ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటే వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఏదైతే మీ దగ్గర ఉన్న ఓన్ మొబైల్ ఉంటుందో వీటికి మాత్రం మీరు బీటా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో నన్ను అడిగితే మాత్రం వెయిట్ చేయండి, స్టేబుల్ రామ్ వచ్చాకే అప్డేట్ చేసుకోమని చెప్తాను. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి నోకియా డేటా బ్రిడ్జ్కి సంబంధించి. సో ఇది వచ్చేసరికి మనకి యూరోప్లో అయితే కనుగొన్నారనమాట. అక్కడ కనుక చూసుకుంటే Nokia 7 Plus ఏదైతే ఉందో Nokia 7 Plusలో వచ్చేసరికి ఒక వర్నబిలిటీని అయితే కనుగొన్నారు. ఇదేం చేస్తుందంటే ఎవరైతే యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో యూజర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి చైనా సర్వర్కి అందిస్తున్నట్టుకైతే వీళ్ళైతే కనుగొన్నారనమాట. ఎవరైతే ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్ సీరియల్ నెంబరు, సిమ్ నెంబరు, అలాగే మన లొకేషన్, జీపీఎస్ సాయంతో లొకేషను, అలాగే మన వాల్యుబుల్ డేటా ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని వచ్చేసరికి చైనా సర్వర్, అది కూడా చైనా టెలికాం సర్వర్కి అయితే అందిస్తున్నట్టుగా యూరోప్లో అయితే కనుగొన్నారు. సో ఇది ఓన్లీ యూరోప్ వర్షన్ కనుక్కుంటా. సో ఇక్కడ వచ్చేసరికి దీని మీద ఇదైతే ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది. బట్ వచ్చేసరికి దీని మీద ఇప్పుడు నోకియా అయితే స్పందించింది అనమాట. ఫిబ్రవరిలో వచ్చిన అప్డేట్లో వచ్చేసరికి వీళ్ళు దీన్ని ఫిక్స్ చేసినట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి డేటా బ్రిడ్జ్కి సంబంధించి వీళ్ళు ఫిక్స్ అయితే చేసామని చెప్పి హెచ్ఎండి గ్లోబల్ అయితే చెప్తుంది. సో ఒకవేళ మీరు ఎవరైనా 7 Plus వాడుతున్నట్టయితే ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోకపోతే ఒకసారి మీరు అప్డేట్ను చెక్ చేసుకొని అప్డేట్ వచ్చి ఉంటుంది, అప్డేట్ అయితే చేసుకోండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఒప్పో సబ్ బ్రాండ్ రెనోని తీసుకురాబోతుందని చెప్పి గతంలో మనం టెక్ న్యూస్ అయితే మాట్లాడుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు దగ్గర 6 వేరియంట్స్ అంటే 6 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మనకి పేర్లు అయితే రిజిస్ట్రేషన్ అయితే అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ పేర్లు కూడా మనకు బయటకి అయితే వచ్చింది. రెనో జూమ్, రెనో ప్లస్, రెనో ప్రో, రెనో లైట్, రెనో యూత్ అని చెప్పేసి ఈ విధంగా అయితే వీళ్ళు పేరుని రిజిస్టర్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మనకి ఏప్రిల్ 10వ తారీఖున ఈ కొత్త బ్రాండ్తో ఈ మొబైల్స్ అయితే వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. ఇందులో కనుక చూసుకుంటే మనకి మిడ్ రేంజ్ మొబైల్స్ నుంచి మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ వరకు వీళ్ళైతే తీసుకురాబోతున్నారు అనమాట. అంటే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ నుంచి 710 ప్రాసెసర్, అలాగే వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, ఈ రకంగా అయితే ఇందులో మొబైల్స్ అయితే రాబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ IPL 2019 సందర్భంగా వీళ్ళు ఒక 2 కొత్త ప్లాన్స్ అయితే తెచ్చారు ప్రీపెయిడ్ యూజర్స్కి వచ్చేసరికి. సో ఈ 2 కొత్త ప్లాన్లు అయినా కన్నా పిచ్ ప్లాన్ అనొచ్చు, ఎందుకంటే ఏం నాకు ఇందులో అయితే ప్రత్యేకత అయితే ఏం కనిపించలేదు. ఒకసారికి 199 ప్లాను, ఇది వచ్చేసరికి మనకి 28 రోజులు మనకి వ్యాలిడిటీ అయితే ఉంటుంది. డైలీ 1 GB డేటా ఉంటుంది. మనకి లోకల్ కాల్స్ వచ్చేసరికి మనకు అన్లిమిటెడ్ అయితే చేసుకోవచ్చు అంటున్నారు. నేషనల్ కాల్స్ అయితే లేదంటున్నారు. అలాగే వచ్చేసరికి ఇక ఇందులో మనకి ప్రత్యేకించి ఏమీ నాకైతే ఏం కనబడలేదు. ఇంకోటిసారి 499 ప్లాన్. ఈ 499 ప్లాన్లో కనుక చూసుకుంటే మనకి ఇందులో SMS ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో వచ్చేసరికి మనకి నేషనల్ లెవెల్లో అయితే కాల్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇందులో వచ్చేసరికి మనకి SMS అలర్ట్ కూడా వస్తూ ఉంటుంది, నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటుంది అనమాట క్రికెట్కి సంబంధించి. సో దీని వ్యాలిడిటీ చూసుకుంటే 90 days ఉంది. ఇంతే మనకి ఇంతకు మించి అయితే ఏం లేదు. సో ఈ ప్లాన్లో అంత గొప్పతనం ఏముందో నాకు తెలియలేదు. జియోలో కనుక చూసుకుంటే ₹149 ప్లాన్, డైలీ 1.5 GB ఇస్తున్నారు, అన్లిమిటెడ్ కాల్స్, నేషనల్
ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే మనం కాల్స్ చేసుకోవచ్చు, రోమింగ్ ఫ్రీ, అలాగే డైలీ 100 SMS ఫ్రీ. సో ఈ విధంగా మనకి అందులో దొరుకుతున్నప్పుడు వీళ్ళు కొత్తగా ఈ ప్లాన్ ఎందుకు తీసుకొచ్చారో ఐపీఎల్ సందర్భంగా నాకైతే అర్థం కాలేదు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి క్రోమ్ బ్రౌజర్ గురించి. సో క్రోమ్ బ్రౌజర్లో యాప్ ఏదైతే మనం ఆండ్రాయిడ్లో యూజ్ చేస్తుంటాం, ఇందులో వచ్చేసరికి మనకి ఇప్పుడు నావిగేషన్ గెస్చర్ అనేది తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ మనం ఏవైతే పేజెస్ ఉంటాయో పేజెస్ని మనం ఈ రకంగా స్వైప్ చేసుకుంటూ అయితే ముందుకి వెనక్కి వెళ్ళొచ్చు అనమాట. ఈ అప్డేట్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ యాప్లో అయితే తీసుకొచ్చారు క్రోమ్ బ్రౌజర్కి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి. హువావే మార్చి 25వ తారీఖున 2 మొబైల్స్ని ఒక ట్యాబ్లెట్ని అయితే లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి మనకి ఎంజాయ్ 9S, ఎంజాయ్ 9E, అలాగే మనకి M5 ట్యాబ్లెట్ని అయితే వీళ్ళు ఇక్కడైతే లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మనకి ఇందులో ఎంజాయ్ 9S ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకి ఇమేజ్ రెండర్స్ కూడా అయితే బయటకు అయితే వచ్చింది. ఇందులో మనకి రేర్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ఎంజాయ్ 9E కనుక చూసుకుంటే ఇందులో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సో ఈ 2 మొబైల్స్లోనూ చూసుకుంటే మనకి సేమ్ అవే ప్రాసెసర్లు, మనకి వీళ్ళ ఓన్ ప్రాసెసర్ కిరిన్ 710 ప్రాసెసర్ని యూజ్ చేసి ఇప్పుడు వరకు మనకి తీసుకొచ్చిన ఏదైతే హానర్ 8X, అలాగే మన 10 లైట్, ఇలాగ ఏవైతే మొబైల్స్ తీసుకొచ్చారో ఈ మొబైల్స్లో ఉన్న స్పెక్స్ని అటు తిప్పి ఇటు తిప్పి మొబైల్స్లో అయితే తీసుకొచ్చి 25వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్యాబ్లెట్ అనమాట. ఈ ట్యాబ్లెట్ మనకి ఎంత ప్రైస్లో తీసుకొస్తారనేది చూడాలి. ఇప్పటి వరకు చూసుకుంటే ట్యాబ్లెట్స్ చాలా తక్కువ తీసుకొచ్చారు వీళ్ళు మార్కెట్లోకి. సో ఈ ట్యాబ్లెట్ ఎంత ప్రైస్లో తెస్తారు, ఏ ప్రాసెసర్ వాడతారు అనేది చూడాల్సి ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హిడెన్ వీడియో యాడ్కి సంబంధించింది అనమాట. సో ఇప్పుడు ఇదైతే ఒక కొత్తగా అయితే కనుగొన్నారు హిడెన్ వీడియో యాడ్ని. సో దీన్ని ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, అప్లికేషన్స్లో మనకి యాడ్స్ వస్తుంటాయి. అదే మనకి ఎవరైతే అప్లికేషన్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి ఆదాయం అనమాట. అందులో మనకి బ్యానర్ యాడ్స్ వస్తుంటాయి, గేమ్ వీడియో యాడ్స్ వస్తుంటాయి. సో మనకి ఏదైతే బ్యానర్ యాడ్స్ వస్తుంటాయో బ్యానర్ యాడ్ కన్నా వీడియో యాడ్కి అయితే ఎక్కువ వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుందన్నమాట, ఎక్కువ మార్జిన్ అయితే వస్తుంది అప్లికేషన్ డెవలపర్స్కి. సో ఇప్పుడు ఎవరైతే వీడియో యాడ్ వస్తూ ఉంటుందో వీళ్ళకి వచ్చేసరికి వీడియోని ఇంటూ కొట్టేసి క్లోజ్ చేసేయడమో లేకపోతే ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేయడమో చేస్తుంటారు కొంతమంది చికాకు వచ్చినప్పుడు. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఒక కొత్త మార్గాన్ని అయితే కనుగొన్నారు. ఇదే వచ్చేసరికి వీడియో హిడెన్ యాడ్ అనమాట. సో వీడియో హిడెన్ యాడ్ ఎలా పనిచేస్తూ ఉంటుందంటే మీరు ఒక అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి, మీకు అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు అప్లికేషన్ రన్ చేస్తుంటారు, కానీ మీకు తెలియకుండా మీ బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ వీడియో వచ్చేసరికి మీరు చూడరు, కానీ దానికి ఒక వ్యూ అయితే పడిపోతుంది. అంటే ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారో సో అతనికి ప్రాఫిట్ ఉండదు, వాళ్ళకి లాసు. అలాగే మీరు ఆ వీడియో చూడడం వల్ల మీకు లాసే. అంటే వీడియో చూడకపోయినా వీడియో చూసినా సరే మీకు లాసే. ఎలాగంటే మీకు ఏదైతే బ్యాటరీ ఉంటుందో బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది, మీ దగ్గర ఉన్న ఇంటర్నెట్ని ఎక్కువగా వాడేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఎవరైతే యూజర్ ఉంటారో యూజర్కి వచ్చేసరికి బ్యాటరీ డ్రైన్, అలాగే వచ్చేసరికి ఇంటర్నెట్ కూడా డ్రైన్ అవుతూ ఉంటుంది. అదే కనుక ఎవరైతే పాపం అడ్వర్టైజ్మెంట్ ఇస్తారో వారికి వచ్చేసరికి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు ఆ యాడ్ చూడరు కదా, యాడ్ చూస్తేనే వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉంటుంది, అంటే వాళ్ళకి ఉపయోగం అనేది ఉంటుంది. సో ఇద్దరికి ఉపయోగం లేకుండా ఇద్దరికి లాస్లో పెట్టి ఈ యాడ్ అయితే రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎవరైతే దీని మీద బెనిఫిట్ పొందేది ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసరికి డెవలపర్స్ అయితే బెనిఫిట్ పొందుతూ ఉంటారు. ఇలాంటి ఒక హిడెన్ వీడియో యాడ్ని అయితే వీళ్ళైతే కనుగొన్నారు. సో ఇప్పుడు ఇలాంటి వాటికి సంబంధించి వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎక్కువగా ఇది చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ యాప్స్లోనే ఉన్నదన్నమాట. తర్వాత మీరు చూసుకుంటే గూగుల్ పే నుంచి. సో గూగుల్ పే ఈ సర్వీస్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏదైతే ఈ కామర్స్ ఉందో ఈ కామర్స్లో కూడా ఈ సర్వీస్ని అయితే వీళ్ళు అవైలబుల్లోకి తీసుకురానున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు మనం క్రెడిట్ కార్డులు ఇవన్నీ యూజ్ చేసి మనం ఏమైనా కొంటూ ఉంటాం ఆన్లైన్లో, అలాగే మన దగ్గర ఉన్న ఏదైనా పేమెంట్ సర్వీస్ ఉంటే అక్కడ అవైలబుల్ ఉంటే మనం యూజ్ చేస్తుంటాం. అదే విధంగా ఇప్పుడు వచ్చేసరికి మనకి జీపే కూడా, అంటే మనకి గూగుల్ పే కూడా మనకి అక్కడైతే ఇకపై నుండి అయితే దర్శనం ఉందన్నమాట. దీనికి సంబంధించి ముందుగా వీళ్ళు వచ్చేసరికి ఈబైలో అయితే ఈ సర్వీస్ని అయితే తీసుకురాబోతున్నారు. బట్ వచ్చేసరికి ఈబై మన ఇండియాలో చూసుకుంటే క్లోజ్ అయిపోయింది. సో అదర్ కంట్రీలోనే దీన్ని అయితే తీసుకురావచ్చు. త్వరలో వచ్చేసరికి మన ఇండియాలో కూడా ఏవైతే ఇప్పుడున్న ఈ కామర్స్ ఉన్నాయో మనకి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అందులో కూడా మనకి ఈ గూగుల్ పేని అయితే చూడడానికి ఉండొచ్చు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ Y2 సక్సెసర్ Y3 ఈ మొబైల్ వచ్చేసరికి వైఫై సర్టిఫికేషన్ అయితే పొందింది. ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు MIUI 10 ఆండ్రాయిడ్ పైతో అయితే ఈ వైఫై సర్టిఫికేషన్ అయితే దర్శనమిస్తుంది. సో ఇది ఏ ప్రాసెసర్తో వీళ్ళు తీసుకొస్తున్నారు అనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ గతంలో కనుక చూసుకుంటే వీళ్ళు ఏదైతే Y2 ఉందో Y2లో వీళ్ళు వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ అయితే వాడారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇందులో ఖచ్చితంగా మనకి అప్గ్రేడెడ్ ప్రాసెసర్ వాడతారు. బట్ వచ్చేసరికి అది మన మీడియాటెక్లో తీసుకొస్తారా, స్నాప్డ్రాగన్లో తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మొబైల్ బనాంజా సేల్. ఇది వచ్చేసరికి మనకి రియల్మీ U1, అలాగే రియల్మీ 2 Pro, అలాగే రియల్మీ 3 ఈ 3 మొబైల్స్ వచ్చేసరికి ఇక్కడ డిస్కౌంట్ సేల్లో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మనకి 25వ తారీఖు వరకు ఈ సేల్స్ అయితే నడుస్తాయి అనమాట. సో మొబైల్ బనాంజా సేల్ వీళ్ళ ఇష్టం, ఏదో ఒక సేల్ కావాలి వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ అమ్ముకోవడానికి. గతంలో వచ్చేసరికి మనకి ఏదో ఒక ఫెస్టివల్లోనో లేకపోతే ఏదో సందర్భం ఉంటేనే సేల్స్ తెచ్చేవాళ్ళు, ఆఫర్ సేల్స్. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ని అమ్మేయడానికి కొత్త పేరులతో డిఫరెంట్గా అయితే సేల్స్ అయితే తీసుకొచ్చేస్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన వాట్సాప్ నుంచి. వాట్సాప్లో ఇప్పుడు రానున్న అప్డేట్లో ఒక 2 కొత్త ఫీచర్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి iOSలో బీటా వర్షన్లో అయితే స్పాట్ అయినాయి అనమాట. ఒకసారి
వచ్చేసరికి మనకి ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డ్ అని చెప్పే ఫీచర్ అయితే తెస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మనకు ఒక మెసేజ్ వచ్చిందంటే దాన్ని మనం ఫార్వర్డ్ చేస్తే అక్కడ ఫార్వర్డ్ అని పడుతుంది. సో అతను ఇంకొకరికి ఫార్వర్డ్ చేశాడు అనుకోండి, అక్కడ మనకి ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డ్ అని చూపిస్తుంది అనమాట. సో ఎక్కువ సార్లు మనకి మెసేజ్ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు అక్కడ మనకి ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డ్ అని చెప్పేసి ఇక పై నుంచి మనకి ఆ ఫీచర్ అయితే చూపించనుంది. అలాగే ఇంకో ఫీచర్ వచ్చేసరికి షార్ట్ లింక్ అనమాట. సో మన దగ్గర ఉన్న ఏదైతే వాట్సాప్ లింక్ ఉంటుందో దాని షార్ట్ లింక్ని ఎవరికైనా మనం సెండ్ చేయొచ్చు, వాళ్ళతో మనం చాట్ చేసుకోవాలంటే. సపోజ్ ఇప్పుడు నా దగ్గర వాళ్ళది కాంటాక్ట్ లిస్ట్ లేదు, కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళు నేను యాడ్ చేయలేదు, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒక లింక్ వచ్చిందంటే ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నేను వాళ్ళ దగ్గర కాంటాక్ట్స్ లిస్ట్లో లేకపోయినా సరే వాళ్ళతో అయితే నేను చాట్ అయితే చేయొచ్చు అనమాట. ఈ రకంగా వీళ్ళు వచ్చేసరికి షార్ట్ లింక్ తీసుకొచ్చారు. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి హానర్ నుంచి హానర్ 8X ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై అప్డేట్ ఇప్పుడు గ్లోబల్గా రోల్ అవుట్ అవుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా హానర్ 8X ఉన్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆండ్రాయిడ్ పై అప్డేట్ వచ్చే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది టెక్ న్యూస్. రేపు వచ్చేసరికి నా దగ్గర నోకియా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే 2 అయితే ఉన్నాయి. ఈ రెండింటిని నేను అన్బాక్స్ చేసి అయితే పోస్ట్ చేస్తాను. సో అలాగే వచ్చేసరికి మనకి S10 ప్లస్ అండ్ ఏదైతే హానర్ మేట్ 20 ప్రో ఉందో ఈ రెండింటిని కెమెరా కంపేర్ చేస్తూ ఒక దగ్గర వారం నుంచి అయితే వీడియో చేస్తూనే ఉన్నాను. ఆ రెండింటి మీద ఎడిటింగ్లో అవుతున్నాయి, కొన్ని లైటింగ్ సరిగ్గా లేక మళ్ళీ మార్చి మళ్ళీ చేస్తూ ఉన్నాను. సో ఈ మూడిట్లో మీకు 2 వీడియోలు అయితే ఖచ్చితంగా అయితే రేపు అయితే వస్తాయన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.